ఆ వాక్య భాగాన్ని గుర్తించండి. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఏడువక ఊరకుండుము, కన్నీళ్లు విడుచుట మానుము. నీ క్రియ సఫలమై జనులు శత్రువుని దేశములో నుండి తిరిగి వచ్చెదరు. ఇదే యెహోవా వాక్కు. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఒక ఆజ్ఞ జారీ చేస్తున్నాడు. ఏమిటి ఆ ఆజ్ఞ అంటే, ఏడవక ఊరకుండుము, కన్నీళ్లు విడుచుట మానుము, నీ క్రియ సఫలమవుతుంది అని చెప్తున్నాను. మన జీవితపు ప్రయాణంలో ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక విషయాన్ని బట్టి హృదయములో కలతలు కలవరాలు కలిగి గుండెల నిండా వేదన చేత నింపబడి కన్నీరు మున్నీరుగా విలపించేటటువంటి సందర్భాలు మనకి బోలెడని కనబడతాయి. వ్యాపార అభివృద్ధి లేకపోతే నష్టాల మీద నష్టాలు వాటిల్లుతూ ఉంటే, పెట్టిన పెట్టుబడి చేతికి దొరకకపోతే ఆ వ్యాపారవేత్త కన్నీరు విడిచి ఏడ్చి ప్రలాపించే బాధ ఇంత అంతా కాదు. వ్యవసాయం చేసేటటువంటి వ్యక్తి వ్యవసాయానికి బోలెడన్ని పెట్టుబడులు పెట్టి ఫలితం కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. ఒకవేళ అది సరైన ఫలితం ఫలించకపోయినా, అనుకున్న రేటు రాకపోయినా, ఆ వ్యవసాయకుడు శ్రమపడిన దానికి అమ్ముడు పోకుండా ఉన్న పరిస్థితులను బట్టి తాను పడేటటువంటి బాధ ఇంత అంతా కాదు. చేతి పనులు చేసుకునే వాళ్ళైనా, ఉద్యోగాలు చేసేటటువంటి వాళ్ళైనా, వాహనాలు నడుపుకుంటూ జీవనోపాధిని చేసేవాళ్ళైనా, ఏ పరిస్థితులలో జీవనోపాధిలో కొనియాడబడుతున్న వ్యక్తి అయినా కావచ్చు, కలిసి రాని సందర్భాలు ఎదురుపడినప్పుడు వారు పడేటటువంటి వ్యధ ఇంత అంతా కాదు. ఎదిగిన పిల్లల వివాహాలు జరగకపోతే ఆ తల్లిదండ్రులు పడే బాధలు కన్నీరు ఇంత అంతా కాదు. సంతానం ఉండి పిల్లలు మగపిల్లలైనా ఆడపిల్లలైనా మాట వినకుండా, చెప్పిన మాటలు వినకుండా విచ్చలవిడిగా ప్రవర్తించటానికి అప్పగించుకుంటే ఆ తల్లిదండ్రులు పడేటటువంటి వేదన ఇంత అంతా కాదు, కుమిలిపోతూ ఉంటారు. ఏదో ఒక సందర్భాన్ని బట్టి గుండెల నిండా వేదన చెంది, దేహంలో అనారోగ్యం కలిగిన, జీవితంలో సమస్యల వలయం వెంటబడుతూ వచ్చిన, ఇక నా బ్రతుకు దినములన్నిట ఇదే జీవితమా అని వెద చెందుతూ నలిగిపోయే సందర్భాలు ఉన్నా, దేవుని యొక్క వాక్యం అంటుంది, సాక్షాత్తు సర్వశక్తి కలిగిన దేవుని యొక్క మాటలు సెలవిస్తూ ఉన్నాయి.
నీవు ఏడవక ఊరకుండుము, నీవు కన్నీళ్లు విడుచుట మానుము, నీ క్రియ సఫలమవుతుంది. మన జీవితపు విధానాలలో ఓ శ్రేష్టత్వాన్ని కనుపరచటానికి ఈ రాత్రి సర్వశక్తి కలిగినటువంటి దేవుడు హృదయానికి ఆదరణ కలుగు చేసేటటువంటి మాట, నెమ్మదిని పుట్టించేటటువంటి మాట, ధైర్యాన్ని కలుగు చేసే మాటని ప్రభువిస్తున్నాడు. నీవు ఏడవక ఊరకుండుము, నీ క్రియ సఫలీకృతం కాబోతుంది. మరి ఆయన ఇచ్చేటటువంటి విలువైనటువంటి మాటలు ఎలా ఉంటాయో క్లుప్తంగా ఒక 3 మాటలు. మొదటి అనుభవం, ప్రభువు జాలిపడి ఏడవవద్దు అని హెచ్చరిక చేస్తున్నాడు. మనం ఆరాధిస్తున్నటువంటి ప్రభువు ప్రతి ఒక్క వ్యక్తి మీద జాలిపడి ఏడవవద్దు అని సెలవిస్తున్నాడు. ఆ ఊర్లో ఆ తల్లికి ఒక్కడే ఒక కుమారుడు. ఎదిగి పెద్దవాడవుతున్నాడు. సంతోషంగా, సంబరముతో, ఆనందముతో కొనియాడబడుతున్నటువంటి దినాలవి. కాలం కాటేసినట్లుగా ఆ చిన్నవాణిని మరణం ఆవరించింది. ఆ తల్లి హృదయ అంతర్భాగంలో భయంకరమైనటువంటి వేదన ఏడుస్తుంది. ఆమెను ఓదార్చేటటువంటి వారు కనిపించట్లేదు. ఎంతమంది ఎన్ని మాటలు మాట్లాడుతున్నా ఆ కుమారుని యొక్క మరణపు ఛాయలను బట్టి తల్లి పడుతున్నటువంటి వ్యధ ఎంత అంతా కాదు. దహన కార్యక్రమాలు చేయటానికి తీసుకుని వెళుతున్నారు. ఊరి వెలుపటికి తీసుకుని వెళుతున్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారు, ఆయనతో కూడా శిష్యులు, 12 మంది శిష్యులు, కొంతమంది జనం పాటలు పాడుకుంటూ ఆనందగానాలు చేసుకుంటూ ఊరిలోకి వస్తున్నారు. మరణం, జీవం ఊరి పొలిమేరల దగ్గర ఆగింది. ఊరిలో నుండేమో ఏడ్చుకుంటూ గుండెల బ్రద్దలయ్యేటట్లు ప్రలాపన చేస్తున్న గుంపు ఊరిలో నుండి ఊరి వెలుపటికి వెళుతుంటే, ఊరి వెలుపట నుండి సంతోష గానాలతో పాడుకుంటూ ఆర్భటిస్తూ యేసుతో కూడా అనుభవం కలిగినటువంటి బృందం ఊరిలోకి వస్తూ 2 పొలిమేరల్లో కలిశారు. యేసుక్రీస్తు వారు వీరితో అంటారు, మీ పాటలు ఆపండి, నాకు ఏడ్పుల శబ్దం వినబడుతుంది. యేసుక్రీస్తు ఆ ఏడుస్తున్నటువంటి ఆ తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు. ఆమంటది, మేము మరణముతో ఉన్నాము గనక ఏడ్చి ప్రలాపన చేస్తున్నాం. ఇటువైపు తిరిగి ఆ శిష్య బృందం వైపు తిరిగి, శిష్యులారా మీరు పాటలు పాడి ఆరాధిస్తున్నారు ఎందుకని? వాళ్ళంటారు, జీవాధిపతి అయినటువంటి నీవు మాతో ఉన్నావు గనుక మా హృదయాలు ఉప్పొంగి ఆనందిస్తూ గాన ప్రతిగానాలు చేస్తున్నాము అని. ఒకవైపున జీవం, మరొక వైపున మరణం. లూకా సువర్తమానం 7వ అధ్యాయం
13వ వాక్య భాగాన్ని చదివినప్పుడు ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవవద్దని ఆమెతో చెప్పి దగ్గరికి వచ్చి పాడెను ముట్టగా నిలిచిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలా జాగ్రత్తగా ఈ మాటలు మనం గమనించాలి. జీవము లేనటువంటి వ్యక్తిని ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల వారు ముట్టారో, ఓ చిన్నవాడా నీవు లేవాలి అని సెలవిస్తే వాడి లేచి కూర్చొని మాటలాడసాగెను అని మనం చదువుతాం. యేసుక్రీస్తు ప్రభుల వారితో ఒక వ్యక్తి యొక్క జీవితపు విధానాన్ని కొనసాగిస్తే, యేసుతో కూడా అడుగులు వేస్తూ ముందుకు వెళ్ళటం ప్రయాణం చేస్తే, అక్కడ మాట లేని వ్యక్తికి మాట అనేది ప్రారంభించబడుతుంది. ఈ రోజున ప్రియ దేవుని ప్రజలారా, జీవము లేనివాడు మాటలాడలేడు. దేవుని వాక్య భాగంలో రాయబడుతున్నటువంటి మాట, జీవము అంటే స్తుతించలేనివాడు, ఆరాధించలేనివాడు, దైవ వాక్యాన్ని పరిశోధించినటువంటి వాడు, ప్రభు మాటని గురించి పరిశోధించని వాడు, ప్రభు నామ సంకీర్తనం చేయనటువంటి వాడు మృతుడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతిస్తారు, పాతాళములో నీకు స్తుతి కలుగదు. ఈ రాత్రి ప్రియ దేవుని ప్రజలారా, నీ ఇంట స్తుతి గీతికలు వినబడుతున్నాయా? మరణపు ఛాయలు కనబడుతున్నాయా? ఎందుకు కన్నీరు విడుస్తున్నావు? ఎందుకు గాన ప్రతిగానం చేయలేకపోతున్నావు? ఎందుకు ఆర్భటించి దేవుని ఘనమైన నామాన్ని మహిమపరచలేకపోతున్నావు? యేసుక్రీస్తు నిన్ను ముట్టుకోవటానికి రాత్రి ఇష్టపడుతున్నాడు. యేసుక్రీస్తు స్పర్శ నిన్ను తాకటానికి ఇష్టపడుతుంది. జీవము లేని నీ జీవితానికి, వేదనలో కుమిలిపోతున్న నీ జీవితానికి, జీవము లేకుండా పడి ఉన్న నీ దేహానికి జీవము ప్రభావాన్ని కలుగు చేయటానికి ఆయన నిన్ను ముట్టుకోవటానికి ఇష్టపడుతున్నాడు. యేసయ్య నిన్ను ముట్టుకుంటే ప్రియులారా, నీ నోరు యేసును గురించి గానం చేస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభు ముట్టిన చోట, ఏ వ్యక్తిని ప్రభు ముట్టుకుంటాడో, ఏ వ్యక్తిని ప్రభు తాకుతాడో, అతని నోట జీవముతో కూడినటువంటి మాటలు వెలువడుతాయి. చూడండి, చాలామంది బైబిల్ ఇళ్లలో ఉంటాయి. హాల్ ఎఫెక్ట్ పెట్టు. బైబిల్ ఇళ్లలో ఉంటాయి, కానీ బైబిల్ చదివేది ఎప్పుడో. కొత్త బైబిల్ కొంతమందిది అయితే కొత్తగా ఉంటుంది. పాపం ఎప్పుడు తీసి పుణ్యం ఉండదు ఇంట్లో. చర్చికి వచ్చినప్పుడు కూడా ఓపెన్ చేసి వాక్యాలు చూడరు. అలాగే ఉంటుంది బైబిల్, కొత్తగా ఉంటుంది. వాక్యాన్ని ధ్యానించకపోతే, వాక్య నామస్మరణీకరణ చేయకపోతే, అదిగో ఆ ఇంటిలో జీవం కలిగిన అనుభవాలు ఉండవండి. నీవు యేసయ్యను గూర్చినటువంటి గాన ప్రతిగానాలు చేయాలి, నీ కుటుంబం జీవంతో ఉండాలంటే వాక్యాన్ని చదవాలి. దేవుని వాక్యాన్ని చదివి హృదయమందు నీవు భద్రపరుచుకుంటే, నీవును నీ కుటుంబముకు వారు కూడా జీవము కలిగిన వారుగా మార్చబడి ఆనంద గానాలు చేయగలిగేటువంటి వ్యక్తులుగా తీర్చిదిద్దబడతారు. యేసుక్రీస్తు ఎప్పుడైతే ఆ చిన్నవాడిని లేపాడో, మరలా పాట మొదలైంది. ఈ గుంపు ఆ గుంపు అందరు కలుసుకొని ఆనందంతో మరల ఊర్లోకి వెళ్తున్నారు.
ఈ రోజున ప్రియ దేవుని ప్రజలారా, యేసయ్య నీ ఇంట్లో అడుగు పెట్టడానికి నీవు కోరుకోవాలి. అంతేకాదు యేసయ్య నీ పిల్లలను ముట్టుకోవాలని కోరుకోవాలి. యేసయ్య నిన్ను ముట్టుకోవాలని కోరుకోవాలి. నన్ను ముట్టుకో ప్రభువా, నన్ను తాకు, నాలో ఉన్నటువంటి దోషం బలహీనత తొలగిపోయేటట్టు నన్ను ముట్టండి, నేను జీవం కలిగిన వాడుగా లేపబడి ఆనంద గానాలు చేస్తూ ప్రతిగానాలు చేయగలిగే వ్యక్తిగా మార్చబడాలని కోరుకుంటే, అదిగో నీ కుటుంబంలో ఉన్నటువంటి కన్నీరంతా తొడవబడి నీ దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోయి ఆనందముతో ప్రయాణం చేయగలిగే వ్యక్తిగా మార్చబడతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆనంద గానము చేయగలిగేటటువంటి వ్యక్తివిగా నీవు మార్చబడతావు. అందుకే అంటారు, నీవు ఏడవవద్దు, ఏడవవద్దు, నీవు కన్నీరు విడుచుట మానాలి. మార్కు శుభవర్తమానంలో 9వ అధ్యాయం 24వ వాక్యాన్ని చదివినప్పుడు, ఒక తండ్రి తన బిడ్డని ఎత్తుకొని ప్రభు దగ్గరికి వచ్చాడు. ఇంచుమించు 12-13 సంవత్సరాలు వయసు కలిగినటువంటి వాడిని మోసుకుంటూ వచ్చాడు. ప్రభుతో చెప్తున్నాడు, ప్రభువా, ఇదిగో వీని పరిస్థితి ఎలా ఉందంటే, నీళ్లు చూస్తే పడిపోతున్నాడు, రక్తం కళ్ళతో చూస్తే పడిపోతున్నాడు, అగ్ని చూస్తే పడిపోతున్నాడు, ముళ్ళు చూసినా, రాళ్ళు చూసినా, గుంపు జనాన్ని చూసినా పడిపోతున్నాడు. తెలియని బలహీనత చేత నా బిడ్డ మార్చబడి ఉన్నాడు. నేను తిరగని చోటు లేదయ్యా, వెళ్ళని చోటు లేదు, ఎక్కడెక్కడికి వెళ్ళినా నా బిడ్డకి సంపూర్ణంగా స్వస్థత కలగట్లేదు. యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్తారు, నీవు నమ్మితే చాలు, నువ్వు నమ్మాలి. దేవుడి కార్యాన్ని నా పక్షంగా చేస్తాడనేటువంటి నమ్మకం నీలో ఉండాలి. నీవు నమ్మితే దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క ప్రసన్నతను, దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాన్ని చూడగలిగే వ్యక్తివిగా మార్చబడతా. నమ్మకం లేకపోతే నీ జీవితంలో నీవు మేలును పొందేటటువంటి వ్యక్తివిగా ఉండలేవు. బలవంతంగా ఒక సహోదరిని ప్రార్థనా మందిరానికి ఒక ఆమె తీసుకొచ్చింది. ఆమె ఈ పండ్ల వ్యాపారం చేస్తుంది. గంపనెత్తినెట్టుకొని గ్రామాలు వీధులు తిరిగి వ్యాపారం చేస్తుంది. చేస్తూనే ఖాళీగున్న సమయంలో ఎవరైనా బలహీనులుగా కనబడితే వాళ్ళకి దేవుని ద్వారా తాను పొందిన మేలుని సాక్ష్యం చెప్తుంది. అలాగే ఆ ఇంట్లో ఆ సహోదరి శరీర బలహీనతల చేత బాధపడుతూ అలలాడిపోతుంది. ఇంచుమించుగా 15 సంవత్సరాలు ఆరోగ్య పరిస్థితులు కుదురుపాటు లేక అందరిలాగా పడుకొని నిద్రపోయే రాత్రి ఆవిడికి లేదు. దిండు మీద దిండు వేసుకొని తలవాల్చి నిద్రపోవటం తప్ప అందరు పడుకున్నట్లుగాని పడుకొని ప్రశాంతంగా నిద్రపోయి రాతాంకి లేదు. కారణం, ఈ ప్రక్కటి ఎముకలన్నీ కుళ్ళిపోయాయి. బ్రతికినంతకాలం ఇలాగే బ్రతుకుతుంది అని వదిలిపెట్టేశారు డాక్టర్స్. ఆమె ఈవిడికి ప్రభువును గురించి చెప్పి ప్రార్థనా మందిరానికి తీసుకుని వచ్చింది. ఆ మందిరానికి ఉన్న 2 మెట్లు ఎక్కడానికి అర్ధగంట పైన పట్టింది ఆవిడకి ఎక్కడానికి. యేసుక్రీస్తు ప్రభువును గురించి చెప్తుంటే ఆవిడ అంటారు, ఏమండి పాస్టర్ గారు, మీరు ఏదో బాగు చేస్తారు, ఇక్కడ ఏదో మంత్రం చేస్తారంటే మేము ఇక్కడికి వచ్చాం.
మీరు అదేదో చేస్తారంట కదా, ఆ మంత్రం కానీ చేస్తే నేను బాగుపడితే నేను చర్చికి ఏమైనా చేయాలంటే అది నేను చేస్తాను అని ఒక నిబంధన చేస్తుంది. నేను ఆవిడతో చెప్పాను, అమ్మా యేసుక్రీస్తుని నీ హృదయంలో చేర్చుకోకపోతే 15 సంవత్సరాలుగా నీవు పడుతున్న ఈ వ్యధ తొలగిపోదు. యేసుక్రీస్తు గాయాలలో సంపూర్ణ స్వస్థత కలదు గనుక ఆయన పరిపూర్ణ స్వస్థతను నీకు అనుగ్రహించాలంటే ఇదిగో యేసుక్రీస్తుని హృదయంలోకి చేర్చుకోవాలి అని. ఆవిడన్నారయ్యా, నేను చాలామందిని ఆరాధిస్తున్నాను, మా ఇంట్లో పెద్ద గుడే ఉంది, మరలా ఈ క్రొత్త దేవుణ్ణి తెచ్చిపెట్టుకోవటం ఎందుకు? ఏదో మీరు బాగు చేస్తే వెళ్ళి మరలా నేను అదే కార్యక్రమంలో ఉంటాను. ఆమె అనుకుంది, యేసు ప్రభుని హృదయంలో చేర్చుకోవటం అంటే యేసు ప్రభు ఫోటో తెచ్చి ఇంట్లో పెట్టుకోమంటున్నానేమో అనుకుంది ఆమె. యేసు ప్రభు ఫోటో పెట్టుకోమంటున్నాడేమో, చాలా పటాలు ఉన్నాయి, ఆ పటంలో ఈ పటం కూడా ఎందుకు, నా వల్ల కాదు తండ్రి అని చెప్తుంది. ఆమెతో చెప్తున్నానమ్మా, యేసు ప్రభు ఫోటో కాదు నేను పెట్టుకోమనేది, మానవుడు చిత్రీకరించిన చిత్రపటం కాదు యేసయ్య. ఒక్కొక్కడు ఒక్కొక్క రూపం వేస్తున్నాడు ప్రభువుది, ఎవడికి నచ్చిన రూపం వాడు వేస్తున్నాడు ప్రభువుది. మానవుడు చిత్రీకరించే చిత్రపటాలు అవి. యేసుక్రీస్తు సర్వాంగ సుందరుడు, సౌందర్యం గలవాడు, ఆయన శ్రేష్టమైనటువంటి రూపం కలిగినటువంటి వాడు. నువ్వు ఫోటో ఏం పెట్టుకున్న అవసరం లేదు తల్లి, యేసుక్రీస్తుని నీ హృదయంలోనికి పిలువు, ఆయన నీ హృదయంలోకి వస్తాడు. నీ హృదయ అంతర్భాగంలోనికి వస్తే, నీవు నమ్మితే విశ్వసిస్తే ఆయన నీ గుండెలలో నీకు అడుగుపెట్టి నీ దోషమంతటిని తొలగించి, ఆవిడికి అన్నీ చెప్తున్నా ఈ ఫోటో సంగతి ఎత్తుతుంది కానీ పొరపాటును కూడా వినట్లేదు. దేవుని వాక్యంలో ఉంది కదా, వారి విశ్వాసాన్ని చూచి ఈయన బాగు చేశాడంట ప్రభు. పక్షవాతంతో వచ్చిన వాడిని, వాడికి లేదు విశ్వాసం, ఆ పైన ఇంటి కప్పు ఇప్పదీసి ఆ పెంకులన్నీ తీసి అక్కడి నుండి కిందకు దించారే, వారి విశ్వాసాన్ని చూసి వీడిని బాగు చేసినట్లుగా తీసుకొచ్చిన ఆవిడ విశ్వాసాన్ని బట్టి ప్రభు ఆవిడని ముట్టి బాగు చేయాలని ఆమె నిమిత్తం ప్రార్థన చేసి పంపించటం జరిగింది. ఆ రాత్రి ఇంట్లో యథాస్థితికి పడుకొని నిద్రపోతుంది. తలవాల్చి నిద్రపోతున్నప్పుడు ప్రశస్తమైనటువంటి వెలుగు ఆ ఇంటిని ఆవరించింది. ఆ వెలుగులో సిలువలో వేలాడుతున్నటువంటి యేసుక్రీస్తు వారు రక్తసిక్తంగా కనబడుతూ, శరీరమంతా చీల్చబడి ముళ్ళ కిరీటము పెట్టబడి కన్నీరు కార్చుతూ ఈమె వైపు యేసయ్య చూస్తూ ఉన్నాడట. ఆమె ఆ వెలుగులో ఉన్నటువంటి యేసు ప్రభును చూచి, నువ్వు యేసు ప్రభు కదా అని అడిగింది. అవును, యేసు ప్రభునే. మరి నా ఇంటికి వచ్చావేంటి? నేను ఎప్పుడు ప్రార్థనకు రాలేదు, మీ చర్చికి రాలేదు, ఈరోజు ఏదో మా ఆవిడ బలవంతం చేస్తే వచ్చాను. మీ ప్రార్థనకి వెళ్ళేటటువంటి వాళ్ళు ప్రక్క వీధిలో ఉన్నారు. ఒకవేళ అడ్రస్ తప్పి దారి తప్పి మా ఇంటికి వచ్చావేమో, ఇది నీవు నివసించే ఇల్లు కాదు, అదిగో మీ ప్రార్థనకు వచ్చే వాళ్ళ ప్రక్క వీధిలో ఉన్నారు, మా ఇంటి వెనకాల ఒక ఆయన ఉన్నాడు, ప్రార్థనకు వస్తాడు మీ ప్రార్థనకి అని ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అడ్రస్లు ఈవిడ చెప్తుంది. ప్రభు అంటారు, వాళ్ళ కొరకు వీళ్ళ కొరకు వీళ్ళ కొరకు నేను రాలేదు, నశించిన దానిని వెదకి రక్షించటానికి ఈ లోకానికి నేను వచ్చాను. నీవు ఈ రోజున ప్రార్థనా మందిరంలో అడుగు పెట్టావు, కాలు మోపావు,
ఆ క్షణము నుండి నేను నిన్ను వెంటాడుతున్నాను. అవును, కానీ నా కొరకు ఏడుస్తాను, ఎందుకు ఏడుస్తున్నావు? నిన్ను ఎవరు కొట్టారు? నీ కొరకే నేను కన్నీరు కారుస్తున్నాను. నా కొరక మా అమ్మ నానే కన్నీరు కార్చలేదు నా కొరకు, నా భర్తే నా కొరకు కన్నీరు కార్చలేదు, నా పిల్లలు నా కొరకు కన్నీరు కార్చలేదు. నీవెందుకు ఏడుస్తున్నావు? నీవెందుకు ప్రలాపన చేస్తున్నావు? ఆయన అంటున్నాడు, నిన్ను ముట్టి బాగు చేయడానికి వచ్చాను. అప్పుడు ఈవిడ అంటది, నీవు నిజముగా జీవాధిపతివైతే, నీవు జీవిస్తున్నటువంటి వ్యక్తివైతే ఇప్పుడు నన్ను బాగు చేయి చూద్దాం. నా పాపములలో నుండి నేను విడుదల పొందుతాను. నీ కొరకు ఒక విజయవంతమైన సాక్షిగా బ్రతుకుతాను. తన హృదయంలో తెలియని రీతిగా పశ్చాత్తాపపు కన్నీరు ఎప్పుడైతే ప్రారంభమైందో, ప్రియులారా, యేసయ్య రెండు గాయపడిన హస్తాలు అలాగా వచ్చి ఆవిడని అలా ముట్టి అలా వెళ్ళిపోయాయి. ఎప్పుడైతే ఆవిడ అలా ముట్టిందో వెంటనే కరెంటు షాక్ కొట్టినట్లు కనిపించి ఆమె 15 సంవత్సరాలుగా సతిగలుబడి కూర్చున్నటువంటి వ్యక్తి దిగ్గున లేచి గంతులు వేయటం ప్రారంభించబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గంతులు వేస్తూ అటు ఇటు ఇటు అటు తిరగటం మొదలుపెట్టింది. మ్యాజిక్ కాదు ఇది. ఎప్పుడైతే ఆవిడ విశ్వసించిందో యేసుక్రీస్తు గాయాలు ఆవిడ ముట్టాయి, నరములలోనికి దేవుని యొక్క ప్రభావం ప్రవేశించి లేచి కూర్చొని గంతులు వేయటం మొదలుపెట్టింది. ఆమె జీవితం విప్లవాత్మ. ఒకే ఒక క్షణంలో దేవుడు అద్భుత క్రియను అక్కడ చేశాడు. ఆ దారిలో వెళుతూ ఒకరోజు వాళ్ళ ఇంటికి వెళ్దామని, ఆవిడ ఎలా ఉందో చూద్దామని అక్కడికి వెళితే, ఒక ఆమె గడ్డి మోపు నెత్తిన పెట్టుకొని కొడవలు చేతిలో పట్టుకొని ఆ గట్ల గనేల ఏంటది గట్లేనా? ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క భాష ఉంటుంది దానికి. గట్టు మీద గడ్డి మోపు ఎత్తుకొని నెత్తిన పెట్టుకొని కొడవలు పట్టుకొని వస్తూ ఉంది. అయ్యా పాస్టర్ గారు వందనాలు అయ్యా అంటుంది. ఈవిడెవర్రా కొత్త మనిషిలాగా ఉంది, మా ప్రార్థనకు వచ్చే ఆవిడ కాదు, అయినా కానీ వందనాలు చెప్దాం లేని వందనాలమ్మా, రెండు మా ఇంటికి రండి అని ఇంటికి తీసుకెళ్ళాడు, కూర్చోబెట్టింది. మేము పలానా ఆవిడ ఇంటి కోసం వచ్చామమ్మా, ప్రార్థనకు వచ్చింది ఆ రోజున బాగలేక. ఎవరు ఆవిడ ఏంటేనంటే, ఆవిడ అంటది, పాస్టర్ గారు ఆవిడెవరో కాదండి, నేనేనండి. నా కళ్ళు ఆశ్చర్యం అయిపోయినాయి. అసలు నేనే ఆ వ్యక్తిని. యేసుక్రీస్తు ప్రభుల వారు నన్ను ముట్టి బాగు చేశాడు. ఇప్పుడు నేను ఆరోగ్యవంతురాలుగా మార్చబడ్డాను. ఈ రాత్రి ప్రియ దేవుని ప్రజలారా, ఆమె జీవితంలోనే కాదు, ఎవరు అపనమ్మకంలో ఉన్నారో నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. నీవు నమ్మితే ఎటువంటి కార్యాన్నైనా కానీ సాక్షాత్తు దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు అంటున్నాడు, నేను నీకు ఆజ్ఞ ఇస్తున్నాను, ఏడవక ఊరకుండుము, నీవు కన్నీళ్లు విడుచుట మానము, నీ జీవితంలో ఒక క్రియ సఫలీకృతం అవ్వబోతుందని ఆయన సెలవిస్తున్నాడు. ఆయన జీవితంలో ప్రభు అంటారు, నీ కుమారుడు స్వస్థత పొందాడు, ఇక మీదట అపనమ్మకస్తుడవే ఉండవద్దు. ఆయన అంటాడు, అయ్యా ఇక మీదట నాకు నమ్మకం చెదిరిపోకుండా ఉండేటట్టు నా కొరకు ప్రార్థించండి. ఈ రాత్రి ప్రియ దేవుని ప్రజలారా, దేవుని సన్నిధిలో మన జీవితాన్ని ప్రభుకి అప్పగించుకుంటే నీ కన్నీటిని నాట్యంగా మార్చి, నీ జీవితంలో ఎన్నడూ కని విని ఎరగనటువంటి అద్భుత సంతోషాన్ని యేసయ్య కలుగు చేయబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. రెండో విషయం ప్రభు చెప్తున్నాడు, నీవు కన్నీళ్లు విడుచుట మానుము. నీవు కన్నీళ్లు విడుచుట మానుము.
నీ జీవితంలో ఒక క్రియ ప్రారంభం కాబోతుంది. దావీదు మహారాజు తాను తనతో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గొప్ప జయ జీవితాన్ని సాధించి సంతోషపడిపోతూ ఆర్భటించి వాళ్ళు పొందినటువంటి మేలు లేక వాళ్ళు పొందిన జయ జీవితాన్ని గూర్చి ఇంటి దగ్గర ఉన్నటువంటి వారి కుటుంబ సభ్యులతో పంచుకుందామని ఆనందంగా వచ్చారు అక్కడికి. వాళ్ళు వచ్చి ఆ స్థలాన్ని చూస్తే వాళ్ళ ఇళ్ళన్నీ తగలబడిపోయి ఉన్నాయి, అగ్ని చేత కాల్చబడిపోయాయి. ఒకవైపున సంతోషం, మరొక వైపున గుడారాలన్నీ తగలబడిపోయాయి. వాళ్ళ భార్యలు, పిల్లలు, తాను కలిగిన సమస్తం శత్రువు దోచుకొని వెళ్ళిపోయాడు. అలాంటి పరిస్థితుల్లో ఇక ఏడ్చుటకు శక్తి లేనంతగా ఏడ్చాడట. సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం 4వ వాక్య భాగాన్ని చదువుతారు. చూడండి, ఒకవైపున సంతోషం, మరొక వైపున దుఃఖం, గుండెలు బ్రద్దలయ్యేటట్లు ఏడుస్తున్నాడు. ఈ రోజున ప్రియ దేవుని ప్రజలారా, నువ్వు ఎంతో సంపాదించావు, కుటుంబంగా నువ్వు మార్చబడ్డావు, ఆస్తిపాస్తులు సంపాదించుకున్నావు, ఇల్లు కొనుక్కున్నావు, పొలాలు కొనుక్కున్నావు, స్థలాలు కొనుక్కున్నావు, మంచి సంపద సంపాదించుకొని ఒక స్థితిమంతుడుగా నీవు జీవిస్తున్నావు. ఉన్నట్టుండి నీ ఆస్తిపాస్తులు రెక్కలు ధరించిన పిట్టలాగా ఎగిరిపోతే కొందరు చెప్తూ ఉంటారు, ఒకప్పుడు 10 మందికి సహాయం చేసిన చేతులండి అయ్యాయి. ఈ రోజున వాళ్ళ జీవితం ఎలా మారిపోయిందో చూడండి. ఈ రాత్రి ప్రియ దేవుని ప్రజలారా, ఒకవేళ నీ కష్టార్జితం ఎక్కడైనా బంధించబడిందేమో, నీకు కలిగిన సొత్తు ఎవరైనా దోచుకొని వెళ్ళిపోయారేమో, నీ ఇంటి స్థలాన్ని లేకపోతే నీ పిల్లల్ని, నీకు కలిగిన పొలాన్ని ఎవరైనా దోచుకున్నారేమో, దానిని బట్టి నీవు ప్రలాపన చేస్తూ ఏడ్చుచూ కుమిలిపోతున్నావేమో. ఈ రాత్రి సర్వశక్తి కలిగిన దేవుని మాటలు నీకు సెలవిస్తూ ఉన్నాయి. ఇక్కడ నీవు ఏడవవలసిన అవసరం లేదు. నీ వారిని నీవు దక్కించుకుంటావు, నీవు కోల్పోయినటువంటి వాటిని దక్కించుకుంటావు, నీవు విడిచిపెట్టేసిన వాటిని మరలా తిరిగి పొందుతావు. దౌర్జన్యంగా నీ దగ్గర నుండి లాగేసుకొని ఉండొచ్చు, నిందించి అవమానపరిచి చిల్లి గవ్వ కూడా నీ చేతిలో పెట్టకుండా నేను గెంటేసి ఉండవచ్చు. ఈ రాత్రి దేవుని యొక్క మాటలు సెలవిస్తూ ఉన్నాయి. దేవుడిని పక్షంగా ఒక విలువైన కార్యం చేయబోతున్నాడు. ప్రియులారా, నాకు తెలిసిన ఒక సహోదరుడు ప్రభువుని విశ్వసించాడని యేసయ్య మార్గములో ఉన్న ఆశీర్వాదాన్ని పొంది ప్రభువులోనికి వచ్చాడని తల్లిదండ్రులే అతనిని, అతని భార్యని, 2 పిల్లల్ని బయటికి గంటేశాడు. కట్టుబట్టలతో బయటకు పంపేశారు. ఇక పొరపాటు నీకు రూపాయి కూడా ఇవ్వమని చెప్పి పంపేశారు. అతడు బయటికి వచ్చి ప్రభు కొరకు ఒక సాక్షిగా బ్రతుకుతున్నాడు. ఒక చిన్న ఇల్లు అద్దెకు తీసుకొని తనకు తెలిసినటువంటి డ్రైవింగే చేసుకుంటూ చక్కగా జీవిస్తున్నటువంటి జీవితం అది. అంచెలంచెలుగా దేవుడు తనను ఆశీర్వదించటం ప్రారంభించాడు. తాను యథార్థమైనటువంటి స్థితిలో దేవుని ఎలా ఆరాధిస్తున్నాడో ఆ స్థితిని బట్టి దేవుడు తనని హెచ్చింప చేయటం మొదలుపెట్టాడు.
తల్లిదండ్రులు ఆ దారినే వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు, చూస్తున్నారు, వెళ్తున్నారు, వస్తున్నారు, చూస్తున్నారు, ఇతను ఆశీర్వదించబడే విధానాన్ని చూస్తున్నారు. 7 సంవత్సరాల తర్వాత తల్లిదండ్రులు ఇంటికి వచ్చి, అబ్బాయి మన ఇంటికి వెళ్దాంరా, నీవు ఆ దేవుణ్ణి తెలుసుకున్నావని మాకు నిష్ట కలిగి నిన్ను బయటికి గెంటేశాం. నీవు దరిద్రుడు అయిపోవాలని, అడుక్కొని తినాలని, నీ జీవితం హెచ్చించబడకూడదని మేము చేయని కార్యక్రమాలు లేదు. నీవు నీ కుటుంబం రోడ్డును పడాలని ప్రయత్నించిన అనుభవాలు ఉన్నాయి మాకు. కానీ ఏం చేసినా ఏది ఫలించలు 7 సంవత్సరాలు. మేము ఏదైనా చేయాలనుకుంటే దానికి రెట్టింపుగా దేవుని ఆశీర్వాదం నీ మీదకు రావటం మేము చూస్తున్నాం. ఇప్పుడు మేము చెప్తున్నాం, నీవు ఆరాధిస్తున్న దేవుడే సజీవుడైన దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ తల్లిదండ్రులైతే ఇంటి నుండి బయటికి గెంటేశారో ఆ తల్లిదండ్రులు ఆ పిల్లలను మళ్ళీ చేరదీసి ఒక చక్కటి ఇంటినిస్తే, ఆ ఇంటికి నేనే పునాదేస్తే చక్కటి ఇల్లు కట్టుకొని ఆ ఇంట్లో దేవుని నామాన్ని మహిమపరచటం మొదలుపెట్టారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 7 సంవత్సరాలు ఏడ్చాడు, కానీ యేసయ్య తన్ను విడిచిపెట్టలేదండి. ఈ రోజున నీకు కలిగిన సమస్తాన్ని నీవు కోల్పోయి వ్యధ చెందుతూ బాధను అనుభవిస్తున్నావేమో. దావీదు కూడా ఏడ్చుటకు శక్తి లేనంతగా ఏడుస్తున్నాడట. 8వ వాక్యాన్ని చదివితే, 8వ వాక్యం, దేవా ఈ ప్రజలను నేను తరిమిన ఎడలా నేను దాన్ని కలుసుకుంటానా? విచారించగా తరుము, అదుగో నిశ్చయముగా నీవు కలుసుకొని నీ వారిని నీవు దక్కించుకుంటావు. ఈ రాత్రి ప్రియ దేవుని ప్రజలారా, ప్రభు దగ్గర నీవు విచారించుచూనే ఉన్నావు. నీ కష్టార్జితం వ్యర్థమైపోతుందని బాధపడుతూనే ఉన్నావు ప్రభు దగ్గర. నీ పిల్లలను గురించి వ్యధ చెందుతూనే ఉన్నావు. నీ వ్యాపారం దివాలైపోయి నష్టాల వలయాలకు వెళ్ళిపోతే ఏడుస్తూ ఉన్నావు. ఇదిగో దేవుడు కోల్పోయిన వాటినన్నిటినీ తిరిగి నీవు స్వతంత్రించుకొనగలిగేటట్లుగా ఈ రాత్రి సర్వశక్తి కలిగిన దేవుడు అంటున్నాడు, ఏడవక ఓరకుండుము, దిగులు పడకము, నేను నిన్ను బలపరుస్తానని వాగ్దానం చేస్తున్న దేవుడు. ఈ రాత్రి నీవు ఏ స్థితిగతిని బట్టి కుమిలిపోతూ ఏడుస్తూ ప్రలాపన చేస్తున్నావో, ఈ రాత్రి సర్వశక్తి కలిగినటువంటి దేవుని మాటలు అంటూ ఉన్నాయి. నీ బ్రతుకులో ఎన్నడూ కని విని ఎరగనటువంటి అద్భుతమైనటువంటి సంతోషాన్ని పొందగలిగేటట్లు నా యేసయ్య నీ జీవితంలో ఘనకార్యాలు జరిగించునుగాక, ఘనకార్యాలు జరిగించునుగాక. నీ కన్నీటిని నాట్యముగా మార్చునుగాక, ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని కలుగు చేయునుగాక, నీ దుఃఖ దినాలను తొలగిపోవునుగాక, సంపూర్ణ ఆనందముతో వర్ధిల్లుదురుగాక. బ్రతుకు దినములన్నిట దేవుని నామ సంకీర్తనం. ఈ రాత్రి ప్రియ దేవుని ప్రజలారా, సంవత్సరాల తరబడి బాధను అనుభవిస్తూ అల్లాడిపోతున్నారేమో. నీవు దేవుని దగ్గర ప్రార్థించిన ప్రతి ప్రార్థన ఏది వ్యర్థమైపోదు. కీర్తనలో రాయబడినట్లు నీ ప్రతి కన్నీళ్లు ఒక సీసాల భద్రపరిచి పెట్టాడట ఆయన. ఒక కన్నీటి బొట్టు కార్చావా, ఆ కన్నీటిని జాగ్రత్తగా భద్రపరిచి ఉన్నాడు. ఎందు నిమిత్తం కార్చావో, ఇక ఏడ్చి 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 ఓపిక లేక క్షీణించిపోయావేమో, ఆ కన్నీటికి ప్రతిఫలాన్ని ఈ రాత్రి ప్రభు అంటున్నారు, నీవు ఏడవక ఓరకుండుము, నిశ్చయంగా నీ వారందరినీ, నీ కలిగిన సమస్తాన్ని, నీ కోల్పోయిన సమస్తాన్ని, నీవు ఏదైతే వదిలిపెట్టావో సమస్తాన్ని నీవు దక్కించుకోగలిగేటట్లుగా ఈ రాత్రి ప్రభు ఘనకార్యాలు చేయబోతున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నీ జీవితంలో అత్యున్నతమైనటువంటి మేలు జరిగించబోతున్నాడు. నీవు దేవుని సన్నిధిలో ఇంతకాలం పడినటువంటి బాధ, ఒకవైపున అప్పుల బాధ, ఈ అప్పుల బాధల్లో నుండి విడుదల పొందలేని స్థితిలో ఉన్నావా?
ప్రభు నీ జీవితంలో ఆ సమస్యల్లో నుండి కూడా నీకు విడుదలనిచ్చి నీ జీవితంలో అఖండ విజయాన్ని కలుగు చేసి ఆనందాన్ని కలుగు చేయాలని కోరుకుంటున్నాడు. గనుక నీ వ్యక్తిగత జీవితంలో ఆయన నామాన్ని స్మరించి కీర్తించి ఆరాధించే వ్యక్తిగా ఉండాలి. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 21. ప్రజలందరినీ పోగు చేసి దైవజనుడిని ఏలియా అంటారు, ఎన్నాళ్ల మట్టుకు 2 తలంపుల మధ్యలో మీరు నడిపించబడతారు. చూడండి, నిర్ణయాన్ని గూర్చి చెప్తున్నాడు ఇక్కడ. కొందరికి దేవుడు కావాలి, అటు లోకం కావాలా. కష్టం వచ్చినప్పుడేమో అమ్మో ప్రభువా 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 నా కష్టాన్ని తీర్చునైనా, నా బాధను తీర్చునైనా, నువ్వు తప్పే నాకు ఎవరున్నారు నైనా, అందరూ చేయి విడిచిపెట్టేశారయ్యా, నువ్వేనయ్యా గొప్ప దేవుడు అని చెప్పి ఎంటబడి బాగుపడిన తర్వాత ఇక మరల లోక సంబంధమైన క్రియలోకి వెళ్ళిపోయేవాళ్ళు లేకపోలేదు. ప్రియ దేవుని ప్రజలారా, 2 తలంపుల మధ్యలో నీ జీవిత యాత్ర ఉండకూడదు. 2 పడవల మీద కాలేస్తే ఎటో ఒకటి పోతుందిలే అనుకుంటే మన బ్రహ్మది. అది నట్టేట కూడా ముంచవచ్చు. నీవు ఇటు దేవుని ఆరాధించగలిగితే జీవం కలిగిన దేవుని వైపు, లేక నీ మనసు చెప్పినట్లుగా నీవు తిరగవచ్చు. నీ జీవితంలో ఆరాధించవలసిన వ్యక్తిని నీవు ఆరాధించగలిగితే, ఈ రోజున ఎంతోమంది దేవుని కంటే అమితంగా ప్రేమించేటువంటి చాలా ఉన్నాయి. అవే వాళ్ళ జీవితాలలో విగ్రహాలు అయిపోయాయి. దేవుని కంటే అధికంగా ప్రేమించేటువంటి అనుభవం ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క ట్రెండ్ను బట్టి, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కాల పరిస్థితిని బట్టి గమనిస్తే ప్రతి ఇంట్లో ఒక విగ్రహం ఉంది. 2 కూడా ఉన్నాయి, 2 ఉన్నాయి. లేకపోతే ఇంటికి 4 ఉంటే 4కి 4 విగ్రహాలు ఉన్నాయి. గంటే లేదక్కడ, గంటే లేదక్కడ. 4 విగ్రహాలు ఉన్నాయి. ఆ విగ్రహాల చుట్టూ తిరుగుతున్న ఉదయం లేస్తే ఏది నా సెల్ ఫోన్ ఏది, నా సెల్ ఫోన్ ఏది అని ఎత్తుక్కోవటమే సరిపోతుంది. నిద్ర లేచి ప్రశాంతంగా పిల్లలు ఎలా ఉన్నారు, నా ఇంటి పరిస్థితి నేనేం చేయాలని ఆలోచన లేదు. లేవటం ఆలస్యం, సెల్ ఫోన్ లేదే అని తపతపలాడిపోతున్నారు. ఒకప్పుడు కొన్ని వ్యసనాలు ఉండేటివి. కొందరికి సిగరెట్ వ్యసనం అయితే, కొందరికి త్రాగేటటువంటి తాగుడు వ్యసనం అయితే, జోదం కొంతమందికి వ్యసనం అయితే, రకరకాల వ్యసనాక్రాంతులుగా ఉండేటటువంటి వాళ్ళు. ఇప్పుడు అన్నిటికంటే విలువైన వ్యసనం ఏంటంటే సెల్ ఫోను. అదే పెద్ద విగ్రహం అయిపోయింది. గుడి ఉండదు కానీ గుండెల్లో అదే ఉంటుంది. ఫోన్ రింగ్ అయిందంటే చాలేక ఫోన్ ఎత్తుకొని వెళ్ళిపోతా ఉంటాడు, ఎక్కడికో వెళ్ళిపోతుంటాడు. సెల్ ఫోను ఒక బానిసత్వపు బ్రతుకులాగా అయిపోయింది. ఒకప్పుడు ల్యాండ్ లైన్ ఉన్నాయంటే ఇళ్లలో ఎవడో ఫోన్ పెట్టించుకుంటే అబ్బో వాళ్ళ ఇంట్లో ఫోన్ ఉందిరా బాబు అనుకునేవాళ్ళం. ఇప్పుడు అందరి ఇళ్లలో ఉంటున్నాయి, అందరికీ ఉంటున్నాయి. అదే వ్యసనం అయిపోయింది. ఏమండి, ఈయన కాఫీ తాగాలంటే మెసేజ్ పెడతాడు, నేను కాఫీ అని మెసేజ్ పెడతాడు. ఆ వంటగదిలో నుండి కాఫీ తీసుకొస్తా, ఏది ఇంట్లో నుండి ఇంట్లోకి మాట్లాడుకోవడానికి కూడా మెసేజ్. కాఫీ తాగాలంటే మెసేజ్. ఫోన్ కనిపించట్లేదంట, వాడు ఎతుకుతున్నాడు. ప్యాంట్ నిండా జోబీలు ఉన్నాయి, మొత్తం జోబీలే, ప్యాంట్ అంతా జోబీలే, వరుసగా జోబీలు ఉన్నాయి. నవార్ తాడు ఏలాడేసినట్టుగా ఏలాడి ఉన్నాయి అన్ని పీసులన్నీ. నా ఫోన్ కనిపించట్లేదు, రింగ్ ఇయ్యండి అంటున్నాడు. అంటే ఏ జోబిలో ఉందో కూడా వాడికి తెలియట్లేదు ఫోన్. ఓ భయంకరమైనటువంటి వ్యసనంలాగా మారిపోయింది అది.
ఉండాలి, ఫోను అవసరానికి ఉండాలి. కానీ ఈ రోజున అది చాలా వ్యసనం అయిపోయిందండి. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అసలు ఏంటో అర్థం కావట్లేదు. రాబోయే దినాలు ఎలా ఉండబోతున్నాయో కూడా తెలియదు. చాలా స్పీడ్గా ఉంటుంది కాలం. కానీ అవి మన జీవితాన్ని కొన్ని బాగు చేస్తున్నాయి, కొన్ని పతనానికి కూడా ఈడ్చుకొని వెళ్ళిపోతున్నాయి. ఈ రోజున ప్రియ దేవుని ప్రజలారా, నీవు రెండు తలంపుల మధ్యలో ఉండకూడదు. రెండు తలంపుల మధ్యలో ఉండకూడదు. చర్చికి వచ్చేటప్పుడు కూడా ఈ మధ్య జనం బైబిల్ తేవటం మానేశారు. ఎందుకంటే సింపుల్గా ఫోన్ ఎత్తుకొచ్చుకుంటున్నారు, ఫోన్లోనే బైబిల్ చూసుకుంటున్నారు. బైబిల్ తేవటం మానేసి, ఎందుకండి బరువు అండి బైబిల్ మోయటం. బైబిల్ దేవుని వాక్యాన్ని మోయటానికి నీకు సిగ్గైపోతే, దేవుని వాక్యాన్ని మోయటానికి సిగ్గైపోతే ఎలా? వాక్యం నీ జీవితంలో ఉండాలి కదా. వాక్యం నీ జీవితంలో క్రియ జరిగింది. వాక్యాన్ని నీవు మోస్తే వాక్యం నీ జీవితానికి ఒక విలువను ప్రసాదింప చేయటం ప్రారంభిస్తుంది. ఉదయాన్నే లేవటం సెల్ ఫోన్ ఎత్తుకొని హడావుడు పడేదానికంటే పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి వాక్యాన్ని చదివితే ఆ వాక్యం నీ కన్నులకు తేటను కలుగు చేస్తుంది. నీ జీవితానికి ప్రశాంతతను కలుగు చేయటం ప్రారంభిస్తుంది. నీ మనస్సుకు నెమ్మదిని, శ్రేష్టమైన మేలును కలుగుతుంది. అందుకనే దైవజనుడు అంటారు, ఎన్నాళ్ళవు మీరు రెండు తలంపుల మధ్యలో నీవు నడిపించబడతారు. ఒకే నిర్ణయం, ఒకే మార్గం. ప్రియులారా, లోకంలో రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి విశాలమైన మార్గం, అది నరకానికి తీసుకుని వెళుతుంది. దాంట్లో అందరూ ఉంటారు. పాపులు ఉంటారు, దుర్మార్గులు ఉంటారు, దుష్టత్వంలో ఉన్న వాళ్ళు ఉంటారు, చీకటి సాంగత్యంలో అందరూ ఉంటారు. ఒక మార్గం చాలా ఇరుకైనది. ఆ ఇరుకైనటువంటి మార్గంలో ఎవరైతే తమ జీవితాన్ని విశ్వాసపు బాటలో స్థిరపరచుకుని నడిపించబడతారో వాళ్ళు ఆ మార్గములో గుండా ప్రయాణం చేయటానికి సంసిద్ధమవుతారు. యేసుక్రీస్తు వారు త్వరగా రాబోతున్నారు. ఇంకా కాలం ఉంది, సమయం ఉంది అనుకొని మన జీవితాన్ని సరిపెట్టుకొని, ప్రియులారా, ఇంకా బాధల వలయంలో, వేదన వలయంలో నీవు నడిపించబడేదానికంటే కూడా దైవ సన్నిధికి వెళ్ళి దేవుని సన్నిధిలో మోకరించి నీవు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోగలిగితే, ప్రార్థన ఆలకించువాడైన దేవుడు నీ కుటుంబంలో అద్భుతం చేసి నీ కన్నీటిని నాట్యంగా మారుస్తాడు. ఈ రాత్రి నీ తలంపులను, నీ పరిస్థితులన్నిటిని మార్చుకొని నీవు దేవుని సన్నిధిలో ఉంటే నీ క్రియ సఫలమవుతుంది. అలాంటి ధన్యత యేసయ్య మీకును మీ కుటుంబాలకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందామా? లేచి నిలవబడండి. చాలాసేపు నుండి కూర్చున్నారు. లేచి నిలవబడి దేవుని సన్నిధిలో ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. దేవా, నా జీవితంలో ఒక విలువను ప్రసాదం. ఎవరు అటు ఇటు తిరగండి. దేవుని సన్నిధిలో ఒక చిన్న ప్రార్థన మీరు చేసుకోవాలి. ప్రార్థించే సమయంలో అటు ఇటు తిరగకూడదు. ఎందుకంటే విన్న మాటల్ని దుష్టుడెత్తుకొని వెళ్ళిపోతాడు. నీవు ప్రార్థన చేసుకుంటే, ఒక తీర్మానం చేసుకుంటే, ఆ వాక్యం నీ జీవితంలో క్రియ చేయటం ప్రారంభిస్తుంది. దేవుని సన్నిధి అనేది ముళ్ళ మీద కూర్చున్నట్టు ఉండకూడదు. ప్రార్థన అంటే ముళ్ళ మీద కూర్చున్నట్టు ఉండకూడదు. దేవుని కృప పొందటానికి దేవుని దగ్గర నీవు ప్రార్థిస్తే ప్రభు నీ జీవితంలో ఒక విలువను ప్రసాదింప చేయాలి అని కోరుకుంటున్నాడు. అందుకే అంటారు, నీ క్రియ సఫలీకృతం కావాలి అంటే నీవు దేవుని దగ్గర ప్రార్థించాలి.
అందుకే ఆయన అంటారు, నీవు కన్నీరు విడుచుట మాను, ఏడవవద్దు, నీవు కన్నీరు విడుచుట మాను. ఇంతకాలం నీకు కలిగిన దాని కొరకు ప్రలాపన చేస్తూ వచ్చావేమో, నీ పిల్లల కొరకు ఏడుస్తూ వచ్చావేమో, వ్యసనాక్రాంతుడుగా మార్చబడిన నీ భర్త కొరకు ప్రార్థన చేస్తూ ఏడుస్తూ ప్రలాపన చేస్తూ వచ్చావేమో, నీ భార్య రక్షణ కొరకు ప్రలాపన చేస్తూ వచ్చావేమో. ఈ రాత్రి దేవుని మాటలు నీకు హెచ్చరికగా వినబడుతూ ఉన్నాయి. నీవు కన్నీరు విడుచుట మాను, నీ క్రియ సఫలం కాబోతుంది. నీ జీవితాన్ని ఆనందమయంగా దేవుడు మార్చబోతున్నాడు. యేసయ్య నిన్ను ముట్టుకోవాలని కోరుకోండి. దేవా, నన్ను మీరు ముట్టండి నాయన, నా ఇంట జీవం ఉండాలి, నా ఇంట జీవం ఉండాలి, నా ఇంట మృతి ఉండకూడదు, చావు కల ఉండకూడదు, నా ఇంటిలో అంధకారం ఉండకూడదు, నా ఇంటిలో చీకటి ఉండకూడదు, నా వ్యాపార వ్యవసాయాలలో చీకటికి చోటు ఉండకూడదు, వెలుగు నా జీవితానికి కలగాలి. దేవుని యొక్క సన్నిధిలో చేరి నువ్వు ప్రార్థన చేసుకోగలిగితే సర్వశక్తి కలిగినటువంటి దేవుడు నీ కన్నీటిని నాట్యంగా మార్చబోతున్నాడు. నీ కన్నీటిని నాట్యంగా మార్చబోతున్నాడు. సహోదరి, నీ పిల్లల జీవితంలో ప్రభు అద్భుతం చేయబోతూ ఉన్నాడు. అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న నీ కుమారుని బట్టి, కుమార్తెను బట్టి, నీ ఇంటి వారిని బట్టి బాధపడుతున్నావా? నీవు నమ్మకం కలిగి ఉండు. అదిగో, యేసుక్రీస్తు గాయపడిన హస్తం నిన్ను ముట్టబోతుంది. యేసుక్రీస్తు గాయపడిన హస్తం నీ పిల్లలను ముట్టబోతుంది. యేసుక్రీస్తు గాయపడిన హస్తం నీ ఇంటి వారిని ముట్టబోతుంది. ఆయనలోని ప్రభావం నీ జీవితంలోనికి రాబోతుంది. ఎన్నడూ కని విని ఎరగనటువంటి అద్భుతం ఈ రాత్రి నీ కుటుంబంలో ప్రభు చేయబోతున్నాడు. కని విని ఎరగనటువంటి అద్భుతమైనటువంటి మేలు ఈ రాత్రి ప్రభు మీ జీవితంలో చేయబోతూ ఉన్నాడు. దేవుని యొక్క సన్నిధిలో నీవు కన్నీరు విడుచుట ఇక మాని దేవుని సన్నిధిలో నీవు కనిపెట్టు. ఆశ్చర్య కార్యాలు చేయగలిగిన దేవుని హస్తం నీ మీద చాపబడింది. సహోదరుడా, సహోదరి, ప్రియ యవనస్తుడా, యవనస్తురాలా, ఈ రాత్రి దేవుని యొక్క కృపని ఆవరించుచున్నటువంటి గడియ నీ జీవితంలో సంతోషాన్ని ప్రభు కలుగు చేయబోతున్నాడు. నీ జీవితంలో సంతోషాన్ని కలుగు చేయబోతున్నాడు. దేవుని దగ్గర ప్రార్థించు, స్వరమెత్తి ప్రార్థించు. నీవు ఎట్టి సమస్యలతో నలుగుతున్నావా? ప్రార్థించు. బాధతో నలిగిపోతున్నావా? ప్రార్థించు. సిగ్గుపడవద్దు. దేవుని దగ్గర ప్రార్థించడానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు. నీవు ఎట్టి బాధలో మూలుగుతూ ఉన్నా దేవుని అడుగు. ఆయన కార్యం చేయబోతున్నాడు. ఆయన ప్రతిఫలాన్ని ఇవ్వబోతున్నాడు. ఆయన సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు. నీకు కలిగిన వారు నిన్ను విడిచిపెట్టారా? దేవుడు నీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు. నీకు కలిగిన వారు నిన్ను విడిచిపెట్టి ఉండవచ్చు. నువ్వు బాధపడవద్దు. దేవుని దగ్గర ప్రార్థించావు. అదుగో, నీ వారు నిన్ను ఆహ్వానించబోయే దినం ఆసనమైంది. నీవు కోల్పోయిన తిరిగి పొందే దినం ఆసనమైంది. నీ వ్యాపారాన్ని తిరిగి నీవు పొందబోతున్నావు. నీకు కలిగిన పొలాన్ని, ఇంటి స్థలాన్ని, నీకు కలిగిన నీ పిల్లలని, నీకు కలిగిన సమస్తాన్ని నీవు స్వతంత్రించుకొనబోతూ ఉన్నావు. నీ జీవితంలో ప్రభు గొప్ప కార్యాన్ని జరిగించబోతూ ఉన్నాడు. నీ కన్నీటిని ప్రభు నాట్యంగా మార్చబోతూ ఉన్నాడు. నీ జీవితంలో అద్భుతమైన మేలు చేయబోతున్నాడు. ఎన్నాళ్ళ వరకు రెండు తలంపుల మధ్యలో నీవు నడిపించబడతావు? ఎన్నాళ్ళ వరకు నీవు రెండు తలంపుల మధ్యలో నడిపించబడతావు? నీ జీవితం విగ్రహంగా మార్చబడకూడదు. నీవు దేవుని యొక్క సన్నిధిలో చేరి నీవు ప్రార్థించు. ఈ రాత్రి, దేవా,
రెండు తలంపుల మధ్యలో నా బ్రతుకుండకూడదయ్యా. నీపై నేను ఆధారపడి జీవిస్తాను, నీపై నేను ఆధారపడి జీవిస్తాను. నా కుటుంబం ఆధారపడి జీవిస్తుందయ్యా. నాయనా, నా బ్రతుకు దినములన్నిట ఆనంద సంతోష కానాన్ని నేను పొందుతాను, నా బ్రతుకులో నేను మేలును పొందుతానని ఈ రాత్రి నీవు కన్నీటితో దేవుని అడిగితే ఆయన కార్యాలు చేయగలిగినటువంటి వాడు, మేలు చేయబోతున్నాడు. ఈ రాత్రి దైవ సేవకులుగా మీ కొరకు ప్రార్థించబోతూ ఉన్నా. సర్వశక్తి కలిగిన దేవుడు మీ జీవితంలో ప్రార్థించబోతున్నా. మీ కుడి హస్తాన్ని అందరు ఎత్తి ప్రార్థన చేసుకోనండి. సేవకుడు మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాడు. అందరూ కుడి హస్తాన్ని ఎత్తి ప్రార్థన చేసుకోనండి. మహాపరిశుద్ధుడా, ప్రేమాస్వరూపి, కృపాశక్తి సంపూర్ణటువంటి యేసయ్యా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి మీ చిత్తానుసారంగా ఏర్పాటు చేయబడినటువంటి ఈ ప్రార్థనా కూడికలో ఇంతవరకు మీరు తోడై ఉన్నారు. సమస్తాన్ని ప్రభువా మీరు అనుకూలపరిచి నీ నామానికి మహిమ తెచ్చుకున్నందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రారంభం నుండి పాడిన పాటల ద్వారా, వాయిద్యముల ద్వారా, సమస్తము ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకున్నందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి నీ పాద సన్నిధి చేరినటువంటి నీ బిడ్డలతోనూ ప్రభువా నిశ్చయముగా మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిశ్చయముగా ప్రభువా ఈ రాత్రి నీ బిడ్డల నిమిత్తం మీరు ఆజ్ఞ ఇచ్చి ఉన్నందుకు మీకు స్తోత్రములు. కన్నీరు తుడిచేటటువంటి దేవుడిగా మీరు ప్రత్యక్షమైనందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి నీ మాటలు విని తీర్మానం చేసుకుంటూ ఉన్నారు. యేసయ్యా, నీపైనే ఆధారపడుతున్నామని, నిన్నే ఆశ్రయించున్నామని, నిన్ను ఆధారము చేసుకొని ఉన్నామని నా ప్రభు నీ సన్నిధిలో చేతులు చాచి ప్రభు ప్రార్థన చేసి వేడుకుంటూ ఉండగా నీ బిడ్డల ప్రార్థనను మీరు అంగీకరించి నీ బిడ్డలు చేస్తున్నటువంటి తీర్మానాలన్నిటినీ మీరు స్థిరపరచబోతున్నందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిశ్చయముగా నీ ప్రభువా కార్యాలన్నిటినీ మీరు సఫలపరచబోతున్నందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యేసయ్యా, మహోన్నతుడా, నీ బిడ్డలకు అంతర్యాన్ని, జీవితంలో ఉన్నటువంటి సమస్త పరిస్థితులన్నిటినీ మీరు గుర్తెరిగినటువంటి దేవుడవు, సమస్తమును తెలుసుకున్నటువంటి దేవుడవు. యేసయ్యా, మీకు స్తోత్రం. ఏ విషయాలలో కన్నీరు విడుస్తూ కన్నీరు పర్యంతమై నా ప్రభువు ఆ రీతిగా నడిపించబడుతూ ఉన్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని నాయన, కృప కలిగినటువంటి యేసయ్యా, ఏ ఒక్కరి జీవితాలలో నా తండ్రి మరణ ఛాయలు అలుముకొని ఉన్నాయో వారందరిని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. ఈ రాత్రి నీ బిడ్డల జీవితాలలో నా తండ్రి ఓ గొప్ప వెలుగును మీరు కలుగొచ్చేయండి నాయన. నా తండ్రి గొప్ప జీవాన్ని మీరు కలుగొచ్చేయండి. యేసయ్యా, మీకు స్తోత్రం. మహోన్నతుడా, నిర్జీవ క్రియలన్నిటిని మీరు కొట్టివేయండి. యేసయ్యా, ఈ రాత్రి మీ జీవం చేత నింపండి నాయన. మీకు స్తోత్రములు తండ్రి. మహోన్నతుడా, ప్రతి రోగములో నుంచి, ప్రతి దుర్గమతలో నుంచి మీరు విడిపించి విడుదల కలుగు చేయండి నాయన. మీకు స్తోత్రములు చెల్లిస్తును. ఆత్మ సంబంధమైనటువంటి మరణం నా ప్రభువా నిన్ను స్తుతించకపోవటం, నీ వాక్యాన్ని గూర్చినటువంటి సరైనటువంటి అవగాహన లేకపోవటం, ఆత్మ సంబంధంగాను భౌతిక సంబంధంగాను ప్రభు మరణ ఛాయలలో అలుముకొని ఆ రీతిగా అటువంటి అనుభవాలు నడిపించబడుతున్నటువంటి నీ బిడ్డల జీవితాలను ఈ రాత్రి మీరు కనికరించినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ గాయాలలో ఉన్నటువంటి స్వస్థను, నీ జీవమును నీ బిడ్డలకు నిత్యముగా అనుగ్రహించినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యేసయ్యా, సాతానుడు ప్రభు నా తండ్రి బిడ్డల జీవితాల్లో కలుగు చేసినటువంటి కన్నీరును రాత్రి మీరు తుడిచివేసినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కష్టార్జితం అనుభవించకుండా అన్యాయములో పడిపోయి ఆ రీతిగా కన్నీటి పర్యంతమై నడిపించబడుతున్నటువంటి
నీ బిడ్డల జీవితాన్ని రాత్రి మీరు కనికరించండి నాయన. సాతాను కబంధ హస్తాల నుంచి విడిపించండి నాయన. నీ బిడ్డలకి రాత్రి న్యాయం చేసేటటువంటి దేవుడిగా మీరు ప్రత్యక్షం అవ్వండి ప్రభు. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కోల్పోయినటువంటి సమస్తమును తిరిగి నీ బిడ్డలకు మీరు అనుగ్రహించినందులకు మీకు స్తోత్రములు ప్రభు. మీకు స్తోత్రం. ఎవరి ప్రేమకు దూరం అయ్యారో, ఏ ఆస్తులను దూరం చేసుకున్నారో, దేనిని దూరం చేసుకున్నారో, ఏ అనారోగ్యాన్ని ప్రభువా బిడ్డల జీవితంలో నడిపించబడుతూ ఉన్నారో నిశ్చయముగా మీరు జ్ఞాపకం చేసుకునండి. మీ బాహువును చాపండి. ప్రతి వారిని ప్రభువా మీరు ముట్టి బలపరచినందులకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిశ్చయముగా బలపరచండి నాయన. రెండు తలాంపుల మధ్యలో నడిపించబడుతున్నటువంటి నీ ప్రియ బిడ్డలను మీరు కనికరించి తీర్మానం చేసుకున్నటువంటి రీతిగా ఒక సరైనటువంటి యథార్థమైన జీవితాన్ని బిడ్డలకు మీరు అనుగ్రహించినందులకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. చెడు వ్యసనాల్లో నుంచి, చెడు అలవాట్లలో నుంచి, ఒక విగ్రహ సంబంధమైనటువంటి అనుభవాల్లో నుంచి మీరు విడిపించినందులకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యేసయ్య కనికరపడండి నాయన. బిడ్డల జీవితాలలో కన్నీరును నిశ్చయముగా మీరు తుడిచినందులకు మీకు స్తోత్రములు. మీ బాహువును చాపి నిశ్చయముగా ప్రతి వారి జీవితాలలో నిత్య సంతోషమును, ఆనందమును మీరు కలుగ చేసినందులకు మీకు స్తోత్రములు యేసయ్య. మీ రక్షణ వస్త్రము చేత, రక్షణ ఆనందము చేత మీరు నింపినందులకు మీకు స్తోత్రములు యేసయ్య. నీ మాటలు విని తీర్మానం చేసుకుంటుండి నీ ప్రియ బిడ్డల జీవితాలందరిలో ఉన్నతమైన కార్యాలు జరిగించినందులకు స్తోత్రములు. ఈ రాత్రి నీ బిడ్డల జీవితాలలో అద్భుత కార్యాలు జరిగించినందులకు మీకు స్తోత్రములు. నీ మాటలో ఉన్నటువంటి జీవమును, బలమును, ఆశీర్వాదమును బిడ్డలకు మీరు నిశ్చయముగా అనుగ్రహించినందులకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. రాత్రి నీ సన్నిధిలో అడుగుపెట్టిన ప్రియ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని ప్రతి సమస్యల నుంచి విడిపించి విడుదల కలుగచేసి నీ ఆశీర్వాదము చేత నింపి తృప్తిపరచబోతున్నందులకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇంతవరకు ఈ ప్రార్థన కుడికలో మీరు తోడయుండి ప్రతి విషయంలో ప్రభువా నీ నామ మహిమార్థమే జరిగించినందులకు మీకు స్తోత్రములు. సావుకును మీరు బలపరిచి వాడుకున్నారు. మరింతగాను ప్రభు రెట్టింపైనటువంటి కృప, అభిషేకం అనుగ్రహించి మరింతగాను ప్రభు నూతనమైనటువంటి ప్రకటనలు ఉంచి బలపరిచి మీరే మహిమను పొందండి తండ్రి. మీకు స్తోత్రములు. నిత్యముగా మా ఆత్మీయ జీవితాలను నీ చేతికి అప్పగించుకుంటూ ఉండగా మా తీర్మానాలన్నిటిని మీరు స్థిరపరచి నీ నిత్య రాకుడ కొరకు, రాజ్యం కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి బలపరచబోతున్నందుకు స్తోత్రములు చెల్లిస్తూ యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభుల వారి కృప, పరిశుద్ధాత్ముని యొక్క సన్నిధి, సహవాసము, సముఖం ఇప్పుడు ఎల్లప్పుడూ నిరంతరం ఈ ప్రాంతములో ఉన్నటువంటి దేవుని ప్రజలైన వారికిని, ఈ ప్రాంతములో ఉన్నటువంటి కుటుంబాలన్నిటికీ, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దేవుని ప్రజలకును, కూడికలో పాలు పొందిన వారికిని దేవుని యొక్క కృప, ఆశీర్వాదాలు ఎల్లవేళలా తోడై ఉండి నడిపించును గాక.